రష్మిక మందనకు పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? కావాలంటే ఆమె ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది కదా. పోనీ ఎక్కడైనా బయటకు వెళ్తే ఎలాగో అక్కడ బాడీ గార్డ్స్ ఉంటారు, అంతేగాని ఆమెకు పోలీస్ రక్షణ ఎందుకు అనుకోవచ్చు. కానీ దేశంలో ఎక్కడికి వెళ్ళినా రష్మికకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అదే సొంతూరుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఆమె పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే సొంత రాష్ట్రానికి కూడా ఆమె సెక్యూరిటీతోనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎందుకు? ఆమె ఏం తప్పు చేసింది? సొంత రాష్ట్రానికి ఏమైనా అన్యాయం చేస్తుందా అనుకోవచ్చు. కానీ కన్నడిగుల దృష్టిలో ఇప్పుడు రష్మిక మందన్న ఒక విలన్. సొంత ఇండస్ట్రీ నుంచి పేరు తెచ్చుకున్న తర్వాత కర్ణాటక ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని, కన్నడను వదిలేసి మిగిలిన భాషల మీద ఫోకస్ చేస్తుంది అని ఆమె మీద ఎప్పటి నుంచో కోపంగా ఉన్నారు కన్నడిగులు. అంతేకాదు 2-3 సార్లు బయట పెద్ద పెద్ద ఈవెంట్స్లో తాను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పుకోవడంతో కర్ణాటకలో ఈమెపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇక అన్నింటికీ మించి రాజకీయంగా కూడా ఆమె అక్కడ కొంతమంది పొలిటికల్ లీడర్స్కు శత్రువుగా మారిపోయింది. రష్మిక మందన మీద ఏకంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా నిప్పులు చెరిగారు. రవి అనే ఒక ఎమ్మెల్యే అయితే రష్మిక కనిపిస్తే కొట్టాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంత తప్పు ఆమె ఏం చేసింది అనుకోవచ్చు. ఆ మధ్య కర్ణాటకలో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. దానికి కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సినిమా వాళ్ళని ఆహ్వానించారు. అందులో ఏ ఒక్కరు కూడా దాని మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. వాళ్ళెవరి గురించి కూడా అక్కడ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రష్మికను పిలిస్తే రాలేను అని చెప్పిందని, అంతేకాదు సొంత ఇండస్ట్రీని కూడా పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది అంటూ డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు. తాజాగా ఆమె సొంత ఊరు కర్ణాటకలోని కూర్గ్ ప్రాంత స్థానికుల హక్కులను కోరుతూ పనిచేస్తున్న సంఘం కొడవ నేషనల్ కౌన్సిల్ నటి రష్మిక మందన్నకు భద్రత కల్పించాలని రాష్ట్ర అధికారులను కోరింది. ఆమె ఒక్కసారి ఊరికి రావాలి అనుకున్నా కూడా అక్కడ ఖచ్చితంగా పోలీసు రక్షణ ఉండాల్సిందే. ఎవరు ఎప్పుడు రష్మిక మీద దాడి చేస్తారో అనే విషయం కూడా ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే రష్మిక మందన్న ప్రాంతవాసులైన కొడగు ప్రజలు పోలీసు రక్షణ అడిగారు. కన్నడ చిత్ర పరిశ్రమ కార్యక్రమానికి హాజరు కావడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కనిగా అడిగిన తర్వాత కూడా రష్మిక నిరాకరించడంతో ఆమెను అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారని అక్కడి ప్రాంత ప్రజలు చెప్తున్నారు. చాలా రోజులుగా సొంతూరుకు రావడం మానేసింది రష్మిక. ఇంకా చెప్పాలంటే కర్ణాటక కూడా వెళ్లడం లేదు. షూటింగ్ లేకపోతే హైదరాబాద్, షూటింగ్ ఉంటే ముంబైలో ఆమె ఎక్కువగా ఉంటుంది. ఏ తప్పు చేయకుండా సొంత వాళ్ళు తనను తప్పుగా చూస్తున్నారు అంటూ బాధపడుతుంది ఈ ముద్దుగుమ్మ. మరి సొంత వాళ్ల మధ్య ఈ మనస్పర్ధలు ఎప్పుడు తొలగిపోతాయో చూడాలి.